నాకు ఇయ్యవా చిటే నాకు ఇయ్యవా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్. హాయ్ హలో ఎలా ఉన్నారు? ఇక్కడైతే డిమార్ట్ షాపింగ్ అని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే నేను గ్రాసరీస్ కోసమని వెళ్ళలేదు, గ్యాస్ రావట్లేదు, గ్యాస్ అయిపోయింది దేశంలో అని చెప్పేసరికి భయం వేసి ఎలక్ట్రిక్ కుక్కర్ ఇంకా ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకుందామని డిమార్ట్కి వెళ్ళాను అనమాట. అయితే ఇంకా డిమార్ట్కి వెళ్ళేసరికి ఇంకా పిల్లలు అయితే బయట స్నాక్స్ చూసి ఆగుతారా ఇది తీసుకుందామని ఇంకా తీసుకున్నారు. ఇది తీసుకొని అయితే లోపలికి వెళ్ళొద్దని చెప్పేస్తారనమాట సెక్యూరిటీ. సో అందుకని ఇంకా బయట తినేసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నారు. సో మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం అనమాట. ఈలోపు ఇంకా ఆటో బుక్ చేసుకుంటే అది ఇంకా ఆటో రావడానికి టైం పడుతుంది కదా, ఈ టైంలో ఇంకా ఐస్ క్రీమ్ అనమాట. ఇక్కడైతే ఇంకా మా పాపకి కప్ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అది తినేసింది మామూలుగా. ఇంకా నేను మా బాబు షేర్ చేసుకున్నాం అనమాట. నాకు ఎక్కువ ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు, కొంచెం వెన్నీలా ఫ్లేవర్ ఉంటే తింటాను, కానీ చాక్లెట్ ఫ్లేవర్స్ ఏమైనా ఉంటే నాకు అసలు తినబుద్ధి కాదనమాట. నేను కొంచెం టేస్ట్ చేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. సో ఎంగిలి తింటున్నారా అని అనుకోవచ్చు, పిల్లలు కదండి, వాళ్ళు ఇస్తే తినాలి. సో మా బాబాయ్ అయితే ఇచ్చాడనమాట, తినేసాను. ఇంకా అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టే వస్తువులు ఏమైనా ఉంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫస్ట్, ఇంకా తర్వాత కుక్ చేసుకొని తినేసి పడుకున్నాం అన్నమాట. అయితే ఇంకా గ్రాసరీస్ ఏం తీసుకోవాలనుకోలేదు. ఇంకా ఎలాగో ఇంకా కొంతమంది అయితే లాక్డౌన్ పెట్టిస్తారు, ఇంకా అంటే గ్రాసరీస్కి కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అది ఇదని చెప్పారు. సో అందుకని గ్రాసరీస్ ఇంకా పనిలో పని మళ్ళీ ఎవరు వెళ్తారని చెప్పేసి ఇవి తీసుకొచ్చేసాను అనమాట. అయితే ఎలక్ట్రిక్ కుక్కరు ఇంకా స్టవ్ అయితే అక్కడ డిమార్ట్లో లేదంట, అడిగాను. కుక్కర్ తీసుకుందామంటే ఇంకా మా వారేమో అక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అయితే ఫోన్ చేసి చెప్తే ఇంకా బయట ఎలక్ట్రానిక్స్ షాప్స్ ఉంటాయి కదా, అందులో చూసి తీసుకుందామని చెప్పారనమాట. ఇంకా పనిలో పని ఇంకా అది ఎలాగో అవ్వలేదు, ఖాళీగా ఎందుకు వచ్చేయడం, ఇంకా ఇంట్లో కూడా కొన్ని వస్తువులు అయిపోయాయి, గ్రాసరీస్. ఇంకా అవి తెచ్చుకుందామని గ్రాసరీస్ తెచ్చుకున్నాను అనమాట. అయితే ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ డే ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే అర్జెంట్ ఉన్న వస్తువులు అయితే నేను అప్పటికప్పుడు తీసి పెట్టించుకుంటాను. ఇంకా గోధుమ పిండి ఇవన్నీ ఆల్రెడీ బాక్స్లో పెట్టేశాను అనమాట, అవి ఇంట్లో స్టాక్ అయిపోయింది. సో అది తీసుకొచ్చి పెట్టేశాను. అయితే స్టవ్ గురించి చెప్పాను, అప్పటికే బుక్ చేసి 15 days అవుతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నారనమాట, 2 daysలో వస్తుందని చెప్పారంట. సో ఇంకా ఎందుకులే అని స్టవ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి బాగా జలుబైంది. ఇంకా ఎందుకులే ఎక్కువ మళ్ళీ ఖర్చులు అని చెప్పేసి ఇంకా సిలిండర్ వచ్చేసింది కదా ఎలాగో అని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట. ఎలక్ట్రిక్ స్టవ్ కానీ రైస్ కుక్కర్ కానీ, ఇంకా గ్యాస్ వచ్చేసింది, దాంతోనే ఇంకా వంట చేసేసుకుంటున్నాను. ముందు ఇప్పటికీ కూడా బుక్ చేసిన వెంటనే అవ్వట్లేదు. సో చూడాలి, తీసుకుంటాము ముందు ఫ్యూచర్లో, లేకపోతే ఇంకా గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఇంకా తీసుకోనక్కర్లేదు. పైగా తర్వాత న్యూస్ కూడా వచ్చిందనమాట, ఇంకా ఏంటి అమిత్ షా గురించి
అయితే ఇంకా అటు సైడ్ నుంచి మన ఇండియాకి సప్లైస్ అవుతున్నాయని మోదీ గారే చెప్పారు, న్యూస్లో వచ్చింది. ఇంకా తర్వాత అవసరం లేదులే అనుకొని ఇంకా ఊరుకున్నాం అనమాట. సో సిలిండర్ అయితే ప్రస్తుతానికి ఒకటి ఉంది. అది అయిపోయాక బుక్ చేసినప్పుడు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత ఆలోచిస్తాము అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇక్కడైతే అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. నేను గ్రాసరీస్ తీసుకునేది తక్కువ, కానీ మా పిల్లలు వస్తే వాళ్ళకు స్నాక్స్ అవి ఇవన్నీ ఇవే ఎక్కువైపోతున్నాయి ఎవ్రీ టైము. కానీ వేస్ట్ అయితే అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి అడుగుతారు. ఇంకా ఇంట్లోనే చేసి పెట్టేద్దామని ఇంకా తెచ్చేసాను అనమాట. నూడిల్స్, మ్యాగీ, ఇంకా పాస్తా ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట. వాళ్ళు అడిగినప్పుడు కొంచెం కొంచెం చేసి పెడితే ఇంకా వాళ్ళు తినేస్తారు. బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో అవి ఇవి ఇంకా బాగోవని ఇంకా ఇంట్లోనే నాకు వచ్చినట్టు చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా తెచ్చి పెట్టుకున్నాను. సో ఒకవేళ మీకు రెసిపీస్ కావాలంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, కావాలంటే కమెంట్ చేయండి రెసిపీస్, ఓకేనా? అయితే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ గ్రాసరీస్ అయితే ఇంకా 5000 చేంజ్ అయ్యిందండి. ఎక్కువ ఏమైందంటే ఇక వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా ఆయిల్ ఇవే ఎక్కువ కాస్ట్ అయ్యాయి. మిగతావి కొంచెం తక్కువ ఉన్నాయి. ఎక్కువైతే ఏం తీసుకోలేదు, లాస్ట్ టైం తీసుకొచ్చినాయి ఆల్రెడీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఆయిల్ ఇంకా గోధుమ పిండి ఇలాంటివి త్వరగా అయిపోతాయి అన్నమాట. అయితే ఈసారి పల్లీలు ఉన్నాయి డిమార్ట్లో, కానీ కొంచెం బాగాలేవు. ఒక 1.5 kg వరకు తీసుకొచ్చాను. అది బాక్స్లో పెట్టేశాను తీసుకురాగానే. అయితే ఇది నెక్స్ట్ డే కూడా కాదు, ఆర్గనైజ్ చేసుకున్నది 1 వీక్ తర్వాత చేసుకున్నాను అనమాట. అందుకే వీడియో లేట్ అయింది. ఎందుకంటే మధ్యలో ఫంక్షన్ వచ్చింది, ఫంక్షన్కి వెళ్ళి ఇంకా అటు నుంచి ఇంట్లో అంటే అందరం కలిసి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ అందరూ. ఇంకా అటు నుంచి చుట్టాలు వచ్చారనమాట. చుట్టాలంటే మా అత్తయ్య గారు వచ్చారు. ఇంకా పనులు హడావుడిలో ఇంకా ఇవేం సర్దుకోలేదు. సో అందుకని 1 వీక్ తర్వాత సర్దేసుకున్నాను అనమాట. ఈ లిక్విడ్స్కే ఎక్కువ కాస్ట్ అవుతుంది, వీటి బదులు డిటర్జెంట్ పౌడర్ తెచ్చుకుంటేనే బెటర్. కానీ వాషింగ్ మిషన్లో పౌడర్ పెడితే వాషింగ్ మిషన్ పాడైపోతుందని చెప్తారు కదా, సో అందుకని ఇవి తెచ్చుకుంటున్నాను అనమాట. అయితే అన్నీ నేను మెషిన్లో వేయనమాట. డోర్ మ్యాట్స్, కర్టన్స్ ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. అండ్ పిల్లలు ఏమన్నా బట్టలు ఉంటాయి కదా కొంచెం మరకలు అయినాయి, ఇన్నర్ వేర్స్, ఇవి కూడా హ్యాండ్ వాష్ చేస్తాను. అందుకని ఇంకా ఎక్కువేం అవ్వదు లిక్విడ్స్. మళ్ళీ వెళ్ళాము కాబట్టి ఇవి లిక్విడ్స్ బయట కిరాణా షాప్లో కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని ఇంకా డిమార్ట్లో కొన్ని ఆఫర్లు ఉంటాయి కదా, అది చూసి తీసుకొస్తానన్నమాట. అయితే నేను ఊరికే ఆఫర్ ఉన్నాయని గుడ్డిగా నమ్మేను. ఫస్ట్ ఇక్కడ కిరాణా షాప్లో నేను కనుక్కుంటాను అనమాట, ఎంత ఉంటాయి, కాస్ట్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ కనుక్కొని తర్వాత ఇంకా డిమార్ట్లో ఏమేమి తీసుకోవాలి. బయట ఏం తక్కువ ఉండవండి, డిమార్ట్లో తక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. మనం చూసి కనుక్కొని తీసుకోవాలి. సో ఇవైతే ఆర్గనైజ్ చేసేసాను అనమాట. అన్నీ అయితే ఇప్పుడు తీసుకురాలేదు, కొన్ని సోప్స్ ఇంకా డిటర్జెంట్ లిక్విడ్స్ అవి తీసుకొచ్చాను. ఇవైతే న్యూ అడిషన్ అనమాట. లిప్ బామ్ ఉండే 2 ఉన్నాయి, అవి మా పాప మొత్తం తీసేసి మొత్తం ముఖం మీద పూసేసుకొని మొత్తం ఇంకా వేస్ట్ చేసేసింది అనమాట. ఇంకా అవి పడేసాను. ఈ కొత్తది ఒకటి తీసుకున్నాను. అయితే ఇది చూస్తున్నారు కదా, ఇది మెంతాకండి, కసూరి మేతి ఉంటుంది కదా, ఇది ఇంట్లోనే చేసుకున్నాను నేను. మంచిగా తీసుకొచ్చి ఆకులన్నీ కట్ చేసుకొని కడిగేసి ఎండకి ఒక 3-4 days ఎండకు కూడా అవసరం లేదు, మనం ఫ్యాన్ కింద పెట్టినా లేకపోతే సన్లైట్ వచ్చే దగ్గర పెట్టినా కూడా, డైరెక్ట్ సన్లైట్లో కాకపోయినా అట్లా పెట్టేసినా మంచిగా ఎండిపోతున్నాయి. సో ఇదైతే చేసుకున్నాను. ఇంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.